అందరికీ నమస్తే అండి. వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు దాటింది. ఆమె కాంగ్రెస్ పార్టీని ఎంతగా ఓటింగ్ శాతం పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత నష్టం. సో మొదటి నుంచి కూడా రాజకీయ వర్గాల విశ్లేషణ అంచనా కావచ్చు, మన ఛానల్లో నేను 2-3 సందర్భాల్లో చెప్పిన పాయింట్ కావచ్చు, షర్మిల గారి ప్రభావం ఎక్కువగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉంటుంది అని. రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ ఓటింగ్ ఆ ప్రాంతాల్లో ఎక్కువ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభావం ఆ ప్రాంతాల్లో ఎక్కువ, అదే ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతుకుపోయింది గత 2 ఎన్నికలుగా. కానీ ఇప్పుడు వైసీపీ మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత కారణంగా, వైసీపీలో ఉన్న లీడర్షిప్ సమస్యల కారణంగా, వైసీపీలో ఈ 5 ఏళ్ల పరిపాలన నచ్చని కారణంగా కొన్ని చోట్ల మార్పు వచ్చింది. సో ఆ మార్పును అందుకోవడానికి, తమ ఓటింగ్ పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకే షర్మిల గారి ఫోకస్ కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాల మీదే పడింది. కొన్ని రోజులు 4-5 రోజుల కిందట ఆర్థర్ గారు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు 1 వారం వ్యవధిలోనే 2 కాంగ్రెస్ పార్టీలో వైసీపీ నుంచి రిజైన్ చేసి కాంగ్రెస్కి వెళ్ళారు. అలాగే ఇంకో కొంతమంది షర్మిల గారితో టచ్లో ఉన్నారు, టైం చూసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సో యాక్చువల్లీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సులువుగా ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు ఎస్సీ అంటే రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎక్కువ. ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో రెడ్డి ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ ఉంటాయి. సో మిగిలినవన్నీ వేవ్ మీద డిపెండ్ అవుతాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు, కోస్తా ప్రాంతం కావచ్చు, రాజధాని ప్రాంతంలో ఇదంతా కూడా వేవ్ మీద, ఆ సమయంలో వచ్చే పొలిటికల్ వేవ్ మీద డిపెండ్ అవుద్ది వైసీపీ గెలుపు ఆటములు. కానీ వేవ్కి సంబంధం లేకుండా వైసీపీకి కాస్త అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు అయితే ఇవే, రిజర్వ్డ్ ప్లస్ ఇవి. సో ఆ నియోజకవర్గాల్లోనే షర్మిల గారు ఫోకస్ పెట్టారు. ఎక్కడైతే వైసీపీకి ఓటింగ్ బలంగా ఉందో, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పెంచుకునే అవకాశం ఉందో, వైసీపీ బలంగా ఉంది అంటేనే అర్థం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ బలంగా ఉన్నట్టు. సో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అని తెలిసిన తర్వాత ఎందుకు ఊరుకోవాలి? తన ఓటింగ్ తను లాక్కోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అదే. 2024 ఎన్నికల నాటికి 5% ఓటింగ్ తెచ్చుకోవాలి, 2029 ఎన్నికల నాటికి 15% ఓటింగ్ తెచ్చుకోవాలి. 2024 ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, కానీ వైసీపీని ఓడించాలి, వైసీపీని దెబ్బ కొట్టాలి, వైసీపీ చేతిలో ఉన్న ఓట్లు లాక్కోవాలి. వన్స్ వైసీపీ ఓడిపోతే నెమ్మదిగా ఆ పార్టీకి కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళిన ఓట్ బ్యాంకు నెమ్మదిగా కాంగ్రెస్ వైపు టర్న్ అవుద్ది అనేది ఆ పార్టీ సుదీర్ఘ ఆలోచన, సుదీర్ఘమైన టార్గెట్. సో దానికి తగ్గట్టే షర్మిల గారు కూడా చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేసుకుంటూ వస్తున్నారు. సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరొక 20 మందితో ఆమె నేరుగా టచ్లోకి వెళ్ళారు. రిజర్వ్డ్ అనే కాదు, రకరకాల స్థానాల్లో ఉన్న నాయకులతో, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులతో ఒక 7-8 మందితో టచ్లోకి వెళ్ళారు, గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు. అలాగే వైసీపీలో ఉన్న నాయకులతో కూడా ఎక్కువ మందితో టచ్లో ఉన్నారు, గతంలో కాంగ్రెస్లో పనిచేసి ప్రస్తుతం వైసీపీలో కాస్త అసంతృప్తిగా ఉన్న వాళ్ళతో కూడా ఎనీ టైం కాంగ్రెస్లోకి తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళు భయపడుతున్నారు, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అనవసరంగా రాజకీయంగా శూన్యంలోకి వెళ్ళిపోతాం కదా, ఒకవేళ భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తే 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ కనుక బలం కోల్పోతే అప్పుడు ఎలాగో వైసీపీలో ఉండలేం కాబట్టి అప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేస్తాము అని చెప్తున్నారండి. సో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 2024కి నెరవేరుద్దో లేదో తెలియదు, కానీ 2029 నాటికైతే మాత్రం 15% ఓట్ బ్యాంకు నెరవేర్చేందుకు సుదీర్ఘమైన ప్రణాళికతో పనిచేస్తున్నారనేది థ్యాంక్ యూ.